నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో సుప్రీంకోర్టు సీరియస్ అయింది. సిట్ అధికారులను ఆదేశించింది. విచారణ వెంటనే వేగవంతం చేయండి, దోషుల్ని పట్టుకోండి అని. మరి ఎప్పుడైతే సుప్రీంకోర్టు సీరియస్ అయిందో అక్కడి నుండి ఇద్దరు కనిపించకుండా పోయారు. ఎవరు అంటే మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన భార్య. ఆయన భార్య పాత్ర చాలా కీలకమైనది. మరి ఆ రోజు ఆ టైంలో ఎవరైతే విచారణ చేపట్టారో పోలీస్ అధికారులు, వాళ్ళ మీద కూడా సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఎందుకంటే విచారణ ఎందుకు తప్పుదారిలో మళ్లించారు అని. మరి ఈరోజు ఈ కేసు గురించి తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగే. నమస్కారం సార్. నమస్తే. అంటే ఇన్ని రోజులు డోర్ డెలివరీ చేసింది ఎవరు అంటే అనంతబాబు అని అందరూ అనుకున్నారు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని కోర్టులు సీరియస్ తీసుకుంటే అప్పుడు బయటపడింది ఏంటి అంటే ఆయన భార్య ఎలియాస్ రోజా కూడా పాత్ర ఉంది అని చెప్పేసి. ఇప్పుడు ఎప్పుడైతే సుప్రీంకోర్టు వాళ్ళిద్దరిని పట్టుకున్నందో ఇప్పుడు ఇద్దరు కనిపించకుండా పోయారు. కానీ ఇక్కడ ఎవరిని నిందించాలి? పోలీసులనా, అధికారులనా, అధికారాన్నా? 2 హత్యలు. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒకటి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ హత్య, వివేకానందరెడ్డి హత్య. మరి అందులో అతని ఎంపీ ఎవరు? అవినాష్ రెడ్డి పాత్ర, లేదా అతని తండ్రి భాస్కర్ రెడ్డి. వాళ్ళు జైలుకి వెళ్ళారు. భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఏదో బయట తిరుగుతున్నాడు. ఇప్పుడు ఇది ఇంకో హత్య. ఏది? డ్రైవర్ సుబ్రహ్మణ్యం. అదేమో కడప, ఇదేమో కాకినాడ. ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం దళిత వీధి సుబ్రహ్మణ్యం అన్నమాట. దళిత డ్రైవర్. ఇది హత్య, కిరాతక హత్య. ఇక్కడ జగన్ ఎమ్మెల్సీ, వైసీపీ ఎమ్మెల్సీ ఎవరైనా అనంతబాబు. అతన్ని కాపాడటం కోసం జగన్మోహన్ రెడ్డి, ఈ గ్రేట్ పోలీస్. ఇవాళ సుప్రీంకోర్టు ఫైర్ అయింది. అసలు ఏంటి ఆ పోలీస్ అధికారులపై చర్యలేవి? అసలు ఎలా అతను 4 ఏళ్లుగా బెయిల్పై ఉన్నాడు? కిరాతకంగా నరికి చంపారు. ఏంటి? కొట్టి చంపారు. మృతదేహంపై 30 గాయాలు. నెక్స్ట్ 3 అంతర్గత గాయాలు. పోస్ట్ మార్టం నివేదిక ఉంటే అసలు కేసు పెట్టలేదు 4 రోజులు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దీనిపైన అసలు కేసు నమోదే కాలేదు 4 రోజులు. ఇప్పుడు నేను చంపాను అని అతను ఒప్పుకున్నాడు. ఎవరు? అనంతబాబు. అతను అరెస్ట్ చేసి సరే మళ్ళీ బెయిల్పై బయటకు వచ్చారు. ఎలా ఇచ్చారు డిఫాల్ట్ బెయిల్? ఆ డిఫాల్ట్ బెయిల్ ఇచ్చిన అధికారులు ఎవరు? అసలు అందులో ఆ ఛార్జ్ షీట్, దానికి ఆ ఫోరెన్సిక్ ఆ సైన్స్ ల్యాబొరేటరీ ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక జత చేయకుండా ఛార్జ్ షీట్కి వాళ్ళు సబ్మిట్ చేస్తే నువ్వు డిఫాల్ట్ బెయిల్ ఇచ్చావు? అసలు ఆ నిందితుడు 4 ఏళ్లుగా బెయిల్పై ఎలా ఉన్నాడు? ఎవరు? అనంతబాబు. నిన్న కౌన్సిల్ మీటింగ్కి వచ్చాడు. జంప్. సుప్రీంకోర్టు ఈ విధంగా ఫైర్ అయింది అవగానే వాళ్ళ ఆవిడ అసలు ఆల్రెడీ ఎప్పుడైతే ఆమె పేరు పెట్టారో అప్పటి నుంచి ఆమె జంప్. మీరు చెప్పారు ఏంటి? ఆమె అలియాస్ రోజా, లక్ష్మి అలియాస్ రోజా, లక్ష్మీ దుర్గా, అనంత లక్ష్మీ దుర్గా అలియాస్ రోజా. అనంత అనుమానాలు ఈ కేసులో. అసలు అక్కడ ఉన్నటువంటి ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పాత్ర. అతను ఏమని చెప్పాడో తెలుసా? రవీంద్రనాథ్ బాబు వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు. అనంతబాబును వీధి సుబ్రహ్మణ్యం డ్రైవరు గొడవ పడితే అనంతబాబు తోశాడు. తోస్తే డ్రైవరు డ్రైనేజీలో పడ్డాడు. ఆ డ్రైనేజీకి ఒక ఇనప గ్రిల్ ఉంది, అది తగిలి తల పగిలి చనిపోయాడు. ఇట్లా కాక్ అండ్ బుల్ స్టోరీస్. గ్రేట్ పోలీస్. అప్పటి డిఎస్పీ ఎవరు? అతని పేరు ఏదో ఉంది, భీమారావు. అంటే ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఈ కేసు కట్టడంలో ఉపయోగించారా సార్? దానిపైన చాలా సీరియస్గా ఇవాళ చేసినటువంటి దీంట్లో ఏంటి వీటన్నిటికీ ఎవరు బాధ్యులు? సమాధానం ఎవరు చెప్తారు? అప్పటి డీజీపీయా, ఇప్పటి డీజీపీయా? సుప్రీంకోర్టు డీజీపీ మీద ఫైర్ అయింది. అవును సార్. కానీ వీళ్ళేమంటారు? ఇప్పుడు డీజీపీ అనుకుంటున్నారు. అంటే ఇప్పటి డీజీపీ కూడా ఆ అధికారులపై ఎందుకని చర్యలు తీసుకోలేదు? ఇప్పుడు మీరు బెయిల్ గురించి మాట్లాడుతున్నారు సిద్ధార్థ లుద్రా, వాళ్ళకి బెయిల్ ఇవ్వద్దంటారు, లేకపోతే ఇంకేదేదో చెప్తున్నారు. ఇది కాదు, అసలు పోలీస్ ఏం చేస్తోంది సార్? ఇంకొకటి ఏంటి అంటే ఈ కేసు గురించి చూసినప్పుడు అసలు హత్యకు ప్రేరేపించింది అనంతబాబు భార్య.
అంటే ఒకప్పుడు రాజకీయాలు మగవాళ్ళు మాత్రమే చేసేవారు. ఆ ఇంటి ఆడవాళ్ళు ఎవరు కూడా ఇన్వాల్వ్ అయ్యేవారు కాదు అసలు. బయటకు వచ్చి వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలిసేది కాదు. ఇప్పుడు భార్యల ప్రేరేపితం ఏంటి? దానివల్ల ఈ స్కామ్‌లు ఏంటి? మర్డర్స్ ఏంటి సార్ అసలు? ఒక సినిమా గుర్తొస్తుంది నాకు. 'మహేష్ బాబు' సినిమా గుర్తొస్తుంది ఇది చూస్తుంటే. అంటే ఇప్పుడు దీనిలో మనం తీసుకోవాల్సింది, చూడాల్సింది ఆ? ఆ! అంటే మహిళల్లో పెరుగుతున్న నేర ప్రవృత్తి మీరన్నట్టుగా తీసుకుంటే వరుసపెట్టి ఆ లేడీ డాన్స్, హ్మ్. ఆ నెల్లూరు లేడీ లేడీ అరుణ, ఆ! నిడుగుంట అరుణ, ఆమె కూడా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మరి విజయసాయి రెడ్డి కూడా ఆమె ప్రచారం చేయటం వైసీపీ నాయకురాలుగా మరి అసలు ఐపీఎస్ఎల్నే ఆడిచ్చిందని, సెటిల్మెంట్లని, ఆ! వసూళ్ళని. ఆమె ఎవరో గంజాయి అంజమ్మ, ఎవరో అవును. అంజనమ్మ, అవును. ఎవరో ఒక సిపిఎం నాయకుడిని చంపేశారు. ఎక్కడ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా కుటుంబాన్ని ఏదో మరి ఆదుకున్నట్టున్నాడు. అంటే అసలు గంజాయి మాఫియా ఏంటి, ఈ లేడీ డాన్లు ఏంటి, ఎలా వీళ్ళు అసలు అధికారులు బెదిరించటం. ఇప్పుడు ఈమె ఎవరు, ఈ లక్ష్మీ దుర్గ అక్కడ ఆ శంకర్ టవర్స్లో వాళ్ళ ప్లాట్. ఆ రోజు అతను పుట్టినరోజు అంట. ఎవరిది? అనంతబాబు సుబ్రహ్మణ్యం. పుట్టినరోజు. ఓహో! 2022 మే 19న ఏదో జరిగినట్టుంది. అవును. అవును. 19. ఆమె అప్పటినే వేడుకలు అవ్విన వెంటనే కిందకెళ్ళి సెల్లార్లో ఏదో బడితుందా అని అడిగిందంట. మంచి పెద్ద కర్ర వెతికిందంట. లేదు ఎందుకమ్మా అంటే ఆమె ఎత్తుక్కొని తీసుకుపోయి అప్పుడు అవును. అదేంటి I-20 కారులో భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళినట్టు, ఆ వీధి సుబ్రహ్మణ్యాన్ని అక్కడికి రమ్మని పిలిచినట్టు. ఇప్పుడు నాగార్జున ఫెర్టిలైజర్స్ గెస్ట్ హౌస్ ఉంటుంది అక్కడ, అవును. ఆ కుమార్ గెస్ట్ హౌస్, అక్కడేదో చీకటి ప్రదేశం. ఏం జరిగింది అక్కడ? అంటే ఎట్లా వీళ్ళు మసిబూసి మారేడుకాయ చేశారు, తిమ్మిని బిమ్మిని చేశారంటే 60 సీసీ ఫుటేజీలు సమర్పించారు. ఆ 60 సీసీ ఫుటేజీలు తీసుకుంటే వాటిల్లో ఆ ఫోరెన్సిక్ వాళ్ళకి పంపింది ఏంటో తెలుసా? ఒక 18 పంపారు. ఆ 18 కూడా ఏవి అస్పష్టంగా, అసలు గుర్తుపట్టడానికి వీలు లేనట్టుగా ఉన్నాయి పంపించి ఏదో అయ్యిందని అనిపించారు. ఇప్పుడు మొత్తం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది, ఆ శంకర్ టవర్స్లో 401లో ఏం జరిగింది, దానికి ఎదురుగా ఏదో ఈశ్వర ధరణి అపార్ట్మెంట్స్ అక్కడ కూడా ఉంది వీళ్ళకి ఒక ప్లాట్. అక్కడ ఈ మొగుడు పెళ్ళాం అనంతబాబు ఆయన భార్య 4 సార్లు దుస్తులు మార్చుకున్నారంట. అంటే జరిగిన తర్వాత మర్డర్. ఆ కారులోనే I-20 కారులోనే మృతదేహాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు ఆ గెస్ట్ హౌస్ ఆ ప్లేస్ నుంచి. ఆమె అసలు హాస్పిటల్లో ఉందని చెప్పారు. ఎవరినో పలకరీయటానికి వెళ్ళింది, అదేదో అమృత హాస్పిటల్లో, బాగ్చి హాస్పిటల్లో. ఆ హాస్పిటల్ సీసీ ఫుటేజ్ చూపిస్తే వీళ్ళు చెప్పిన ఆ రోజు అసలు ఈమె అక్కడికి వెళ్ళినట్టుగా ఏ ఫుటేజ్లోనూ లేదు. లక్ష్మీ దుర్గ అంటే ఇప్పుడు పరారీ. తప్పు చేయకపోతే పరారీ అవ్వాల్సిన అవసరం ఏంటమ్మా? ఆమె కోసం ఇప్పుడు వాళ్ళ స్వస్థలం అడ్డతీగల కాకినాడ మొత్తం గాలిస్తున్నారు. గమ్మత్ ఏంటంటే ఈ విషయం తెలియంగానే అనంతబాబు పరారయ్యాడు. కౌన్సిల్కి నిన్న వచ్చాడు. గన్మెన్లు ఉన్నారు, పిఎస్లు ఉన్నారు కదా, ఎవరికి చెప్పకుండా జంప్. అంటే ఇప్పుడు ఇవాళ సుప్రీంకోర్టు ఫైర్ అయ్యింది అని చెప్పి వీళ్ళు బాధపడితే కాదు, ఎందుకు ఈ పరిస్థితి తెచ్చుకున్నారు? అతన్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి మీటింగులు చెప్పాడు. అతను బెయిల్పై విడుదలైతే అసలు ఒక పెద్ద స్వాతంత్ర సమరయోధుడు విడుదలైనట్టుగా ఊరేగింపు. ఆయన పైన ఒక 15 కేసులు ఉన్నాయి, రౌడీ షీట్. అనంతబాబు అట్లాంటి ఆడికి ఎమ్మెల్సీ ఇచ్చాడు. అట్లాంటి ఆడిని తన క్యాన్వాయిలో ఎక్కించుకుని తిప్పాడు జగన్మోహన్ రెడ్డి. అరే మొన్న సిద్ధం సభల్లో కూడా అతను మొత్తం అక్కడ జరిగినటువంటి సభలో అభివాదం చేయటం ప్రజలందరికీ, అంటే భయపెట్టడమా? ఇప్పుడు ఈ కేసు ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్. అదే ఏది వివేక హత్య కేసు, ఇప్పటికీ న్యాయం జరగలేదు. సునీత పోరాటం దాంట్లో. ఇక్కడ మన్నవ సుబ్బారావు ఎవరు ఆయన పోరాటం చేస్తున్నాడు, లాయరు. అంటే ఇప్పుడు ఇక్కడ ఆ తల్లిదండ్రుల ఘోష, ఇదంతా మర్డర్ ఎంతకు జరిగిందో తెలుసా? 20,000 కోసం. 50,000 ఇచ్చాడంట, అతను 30,000 ఇచ్చాడంట, డ్రైవర్గా మానేశాడంట. అంటే మానేసినందుకు అక్కసు. అంటే ఒక డ్రైవర్కి 20,000 ఎక్కువ సార్ వాస్తవానికి. ఎందుకంటే వాళ్ళకి వచ్చే జీతానికి, వాళ్ళ జీవన విధానానికి 20,000 అంటే చాలా పెద్ద అమౌంట్. కానీ ఒక ఎమ్మెల్సీ స్టేజ్లో ఉండి నువ్వు లక్షల జీతం తీసుకుంటున్నా, నీకు మాత్రం చిన్న అమౌంట్.
ఆ 20,000 కూడా ఇచ్చేశాడంట. ఇచ్చినా సరే జరిగింది. ఇంకా వడ్డీ అని అదని. ఇతను పెద్ద వడ్డీ వ్యాపారులే. ఇతను రంగురాళ్ళ వ్యాపారాలు. ఆ ప్రాంతం అంతా ఎక్కడ మన్యం జిల్లా, అక్కడ అడ్డతీగల, రంపచోడవరం, ఆ ఎమ్మెల్యేలను కూడా ఇతను గుప్పెట్లో పెట్టుకుని, అక్కడ ఎస్టీ ఎమ్మెల్యే వాళ్ళని గుప్పెట్లో పెట్టుకుని వీళ్ళు చెప్పిన ముందే వాళ్ళకి సంతకాలు పెట్టి చెక్కులు ఇవ్వాలి. వాళ్ళ జీతం కూడా ఇతనికే వెళ్ళిద్దని. ఎవరు అనంతబాబు అరాచకాలు ఆ ప్రాంతంలో అన్నీ ఇన్ని కావు. మన్యం జగన్ అనమాట ఒక రకంగా చెప్పాలంటే. ఎమ్మెల్సీ అనగానే అది పెద్దల సభ, పెద్దలు ఉంటారు అందులో. ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళ ఆ అడుగు జాడల్లో మిగిలిన వాళ్ళు నడుస్తారన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఏమో. కానీ ఆ పెద్దల సభలోకి వీళ్ళని ఎలా తీసుకున్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. పెద్దల సభలోనే సభ్యులు. రాజ్యసభలో ఎవరు? ఈ కల్తీ నెయ్యి ఆయన ఎవరు? చిన్నప్పన్న వెనకున్న పెద్దప్పన్న సుబ్బారెడ్డి. ఆయన రాజ్యసభ సభ్యుడు. అతనే వాళ్ళ టీటీడీ చైర్మన్గా. మరి ఈ స్కామ్కి అతనే సూత్రధారి, ప్రధాన పాత్రధారి. 250 కోట్లే కాదు, అసలు టీటీడీ చైర్మన్గా ఎన్ని కుంభకోణాలకు సుబ్బారెడ్డి చేశాడు. ఆయన అయోధ్య రామిరెడ్డి, ఆయన ఒక నిందితుడు A5 జగన్ కేసుల్లో, అతను ఒక రాజ్యసభ సభ్యుడు. లేకపోతే అవినాష్ రెడ్డి వివేక హత్య కేసులో MP. అంటే అందరూ వాళ్లే. క్రిమినల్స్ అందరినీ చట్టసభలకు పంపించాడు. చట్టసభల్లో ఇక క్రైమే ఒక చట్టంగా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రజల్లో కూడా చర్చ ఆలోచించుకోవాలి. అంటే వైఎస్ఆర్సీపీ అంటే సి అంటే క్రిమినల్స్ పార్టీ అన్నది మరోసారి రుజువైన దీంట్లో ఎన్నాళ్ళు తప్పుకుంటారు, ఎన్నేళ్ళు దాక్కుంటారమ్మా? అనంతబాబు ఎక్కడ దాక్కుంటాడు? చేసిన నేరం ఇవాళ తల్లి తండ్రి పోరాటం, ఒక దళిత కుటుంబం ఎలా రోడ్డున పడింది వీళ్ళని నమ్ముకుని, వీళ్ళకి సేవ చేసినందుకు ఫలితం. అసలు ఎందుకు చంపారనేది తేలాలి. ఏది సుబ్రహ్మణ్యం చావు వెనుకున్న మిస్టరీ ఏంటి? వీళ్ళ యొక్క గుట్టు, వీళ్ళ యొక్క మొత్తం చరిత్ర అతని చేతిలో ఉందా? ఏమన్నా రికార్డులు ఉన్నాయి అతని దగ్గర? వీడియో కాల్ రికార్డులు ఉన్నాయి అతని దగ్గర? ఏది లేకపోతే 20,000 కోసం ఎందుకు చంపుతారమ్మా? 30 ఘాట్లు ఉన్నాయి. ఏది చేతి గోళ్ళ ఘాట్లు ఉన్నాయి అతని శరీరం పైన. 30 దెబ్బలు ఎలా నమోదయ్యాయి? 30 గాయాలంటే చిత్రవధ చేశారు. అంటే ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే 3 వ్యక్తులు సుమారుగా దాడి చేసి ఉండొచ్చు అని చెప్పేసి రిపోర్ట్లో పొందుపరిచారు. ఇక్కడ మనకు అనంతబాబు భార్య ఇద్దరే దొరుకుతారు. థర్డ్ పర్సన్ ఎవరు అంటే అతను భారీ దేహం, హై పర్సనాలిటీ. ఎవరు? మృతుడు సుబ్రహ్మణ్యం. ఇతనెంత పిట్టలాగుంటాడు. జగన్మోహన్ రెడ్డి లానే ఇతను కూడా ఉంటాడు. ఎవరు? అనంతబాబు కూడా పొట్టిగా చిన్నగా ఉండేటువంటి వ్యక్తి. ఇతను చంపలేడు ఎదురు తిరిగితే. మరి వాళ్ళు అక్కడ ఉన్నది ఇంకా ఎవరు? మీరు అన్నట్టుగా వీళ్ళిద్దరే కాకుండా ఇంకెంతమందిని తీసుకెళ్లారు? ఆ రౌడీ షీటర్లు ఎవరు? వీళ్ళంటిపైన విచారణ జరపాలి. సుప్రీంకోర్టు ఇవాళ సీరియస్ అయిన విధానం ప్రకారం ఇప్పటికైనా డీజీపీ, రాష్ట్ర పోలీస్, మరి రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. ఈ కేసును గనక ఒక కొలిక్కి తీసుకొచ్చి సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని గనక న్యాయం చేయకపోతే ఆ పాపం వీళ్ళని వదలదనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్.